మన ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఇప్పుడు బీజేపీకి అడ్వాంటేజా, కాంగ్రెస్కి అడ్వాంటేజా? కాంగ్రెస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయలేదని అంటున్నాడు ఆయన. అలాగే కేజ్రీవాల్ అరెస్ట్ పరిణామం దేశం వ్యాప్తంగా ఏమైనా ఉంటుందా? భారతదేశ చరిత్రలోనే సీఎం పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఇప్పుడు నమోదయ్యారు. ఈ పరిణామం దేశానికి మంచిదేనా, లేదా తనకి నచ్చిన వాళ్ళు తనతోటి శైలి వాళ్ళని వాటేసుకుంటాం పొత్తులో కలవంగానే బీజేపీ వారు వదిలేస్తున్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే సాక్షి ప్రేక్షకులకి. సరే ఆయన డిఫెండ్ ఎంతైనా చేసుకోవచ్చు, కానీ మోడీ గారి 10 ఏళ్ల కాలంలో 195 ఈడీ కేసులు బుక్ చేస్తే అందులో 185 కేసులు అపోజిషన్ పార్టీ లీడర్స్ మీదే బుక్ చేయడం జరిగిందండి. అదేవిధంగా అంతకుముందు యూపీఏ టైంలో 26 ఈడీ కేసులు బుక్ చేస్తే 14 అపోజిషన్ పార్టీల పైన, 12 కాంగ్రెస్ నాయకుల పైన, అంటే లెవెల్ ప్లేయింగ్, తప్పు ఎక్కడ జరిగిన యాక్షన్ తీసుకున్నాం ఆ రోజు. ఇవాళ 195కి 185 అపోజిషన్ పార్టీల మీద టార్గెటెడ్ గా బుక్ చేయడం అనేది, ఇప్పుడు డీకే శివకుమార్ లాంటి వాడు కూడా ఏమి తప్పు చేయలేదని మన సుప్రీంకోర్టు వీళ్ళు ఎంత ఈడీ కేసులో ఎలక్షన్ ముందు ఎంత వేధించారో డీకే శివకుమార్ ని మనం చూసాం. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చేసింది, అవన్నీ ఫాల్స్ ఫ్యాబ్రికేటెడ్, డీకే శివకుమార్ నిర్దోషాన్ని విడిచిపెట్టడం జరిగింది. సరే అంటే వ్యవస్థల్లో వీళ్ళ పాత్ర ఏ స్థాయికి చేరిందంటే, గత ఎక్కువ దూరం వద్దు, గత నెల కాలంలో చూసుకోండి, పొత్తు కుదిరింది అనగానే అఖిలేష్ యాదవ్ కి ఈడీ తాకీదు, అలాగే పొత్తు కుదిరింది అడ్జస్ట్మెంట్స్ అయినాయి అని తర్వాత తేజస్వి యాదవ్ ఒక పర్యటన మొదలుపెట్టి బీహార్ లో ర్యాలీ మొదలు పెట్టంగానే తేజస్వి యాదవ్ కు తాకీదు. అదే విధంగా కాంగ్రెస్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసే విషయానికి వచ్చేటప్పటికి ఎస్ డెఫినెట్ గా మొత్తం అకౌంట్స్ ని ఫ్రీజ్ చేయడం జరిగింది. మొత్తం అకౌంట్స్ ని ఫ్రీజ్ చేసి, సరే కేసు కూడా ఎప్పుడుది, 1994, 1995 సీతారాం కేసరి ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్న 30 ఏళ్ల నాటి కేసు 14,40,000కి సంబంధించి లెక్క చూపలేదనే కేసుకి ఇవాళ 115 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ బ్యాంకులకు వెళ్ళి బలవంతంగా ఐటీ అకౌంట్లలో బ్యాంక్ కాంగ్రెస్ వివిధ అకౌంట్ ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ సంస్థలు వివిధ సంస్థల్లో ఉన్న అకౌంట్ల నుంచి 115 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ వితౌట్ ద నోటీస్ ఆఫ్, వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం జరిగింది. సో ఇదంతా ఏంటి, ఎప్పుడు జరుగుతా ఉంది, ఎన్నికలు 10 రోజుల్లో ఉన్నాయనగా ఈ కార్యక్రమాలన్నీ జరగటం. ఇవాళ హేమంత్ సోరెన్ ఎప్పుడు ఈ నెల కాలంలోనే హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి, అలాగే ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్, వీళ్ళందరూ ఎక్కడున్నారు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోరాడే కూటమిలో ఉన్నప్పుడు వారందరినీ కూడా జైళ్లలో పెట్టడమో, లేకపోతే వారి వాయిస్ ని వారి వాయిస్ ని తొక్కి పెట్టడమో, లేకపోతే నిధులు ఉన్న అరాకొర నిధుల్ని బ్లాక్ చేసి పెట్టడమో సరే సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు స్విస్ బ్యాంక్ లో 2014కి ఎంతైతే స్విస్ బ్యాంక్ లో అమౌంట్ ఉందో, ఈ 10 ఏళ్ల కాలంలో స్విస్ బ్యాంక్ లో ఉన్న అమౌంట్ డబుల్ అవడం జరిగింది సార్. తీసుకురావడం సంగతి పక్కన పెట్టండి, స్విస్ బ్యాంక్ లో డిపాజిట్స్ డబుల్ అవడం జరిగింది. వీళ్ళ కేంద్ర మంత్రి ప్లస్ ఆర్బీఐ ఇచ్చిన డేటా ప్రకారం. దాన్ని నల్లధనాన్ని అది మరి అరికట్టడం అంటారు, ఏమంటారు, ఫార్మాసిటికల్ కంపెనీస్ 9 ఫార్మాసిటికల్ కంపెనీస్ డ్రగ్ టెస్ట్ లో పాస్ అవ్వకపోయినా కూడా ఎలక్టరల్ బాండ్స్ కొన్నాయి. ఆ వెంటనే ఆ మెడిసిన్ కి పర్మిషన్ రావడం జరిగింది సార్. మన ఇక్కడ కూర్చున్న సీఎం రమేష్ గారు ఒక 45 కోట్ల ఎలక్టరల్ బాండ్ కొనగానే ఆయన బీజేపీ నాయకుడు, ఇవాళ ఆయనకి వెంటనే కాంట్రాక్టులు రావడం జరిగింది సార్. సో ఈ ఎలక్టరల్ బాండ్స్ స్కామ్ కనుక తీసుకొని దానిపైన ఎంక్వైరీ కానీ చేయిస్తే అర్థమవుతుంది ఎవరు ఎంత. సార్ ఎలక్టరల్ బాండ్స్ ఇప్పుడు మేము అంతా వైట్ చేశాము, ఇది ట్రాన్స్పరెంట్ గా ఉండడం కోసం చేసుకొచ్చామని మాట్లాడుతూ ఉన్నారు కదా. అదర్ దాన్ ఎలక్టరల్ బాండ్స్ అంటే డైరెక్ట్ గా వచ్చినవి కూడా కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ అఫిడవిట్స్ వేస్తాం కదా సార్ పార్టీలు, అదర్ దాన్ ఎలక్టరల్ బాండ్స్ వచ్చిన ఫండ్స్ కూడా 54% భారతీయ జనతా పార్టీకి చేరడం జరిగింది. మిగిలిన 46% దేశంలో అన్ని పార్టీలకి వెళ్ళడం జరిగింది సార్. సో దాన్ని బట్టి ట్రాన్స్పరెంట్ గా అని వీళ్ళు చెప్తున్న డబ్బు ప్లస్ అదర్ దాన్ ఎలక్టరల్ బాండ్స్ అవి కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీలోనే చేరడం జరిగింది సార్. సో మేము శుద్ధపోసలం సత్శీలం అని చెప్పడం ప్రజల్ని మోసం చేయడమే తప్ప వేరే ఉద్దేశం లేదు సార్. సరే అజిత్ పవార్ మీద కేసు పెట్టడం జరిగింది సార్. అజిత్ పవార్ పార్టీ చీల్చుకొని వచ్చి భారతీయ జనతా పార్టీతో జతకట్టంగానే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోతాడు, అలాయ్ బాలాయ్ రాసుకొని తిరుగుతాడు సార్. హేమంత్ సోరెన్ మీద ఈడీ కేసు ఉంది సార్. భారతీయ జనతా పార్టీలో చేరంగానే హేమంత్ సోరెన్ అస్సాం చీఫ్ మినిస్టర్ అయిపోతాడు సార్. సారీ హేమంత్ బిశ్వాస్ శర్మ
సరే సువేందు అధికారి సార్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి అతని పైన శారదా స్కామ్ లో కేసులు నడుస్తాయి సార్. అతను ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో చేరతాడో అతని మీద ఉన్న కేసులు మొత్తం ఆగిపోతాయి సార్. ఈ రకంగా దేశవ్యాప్తంగా చెప్పుకుంటా వెళ్తే ప్రతి రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసుకుంటే సుజనా చౌదరి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు సార్. సో ప్రతి రాష్ట్రంలో ఎవరిపైన అయితే అపోజిషన్ లో ఏది యూపీఏ హయాంలో అపోజిషన్ ఆర్ రూలింగ్ ఎవరు భేదాభావాలు లేకుండా కేసులు ఉన్న వాళ్ళని ఆ రోజు వాళ్ళ దగ్గర చేసుకోవడం, లేదంటే ఇంకొకటి సార్ ఈ ఒక 30 కంపెనీల పైన ఈడీ రైడ్లు చేయడం జరిగింది సార్ భారతదేశంలో. ఆ 30 కంపెనీలు కూడా ఎలక్టరల్ బాండ్స్ కొన్న తర్వాత వాడి మొత్తానికి మళ్ళీ వారి కార్యక్రమాలు చేసుకోవడానికి పర్మిషన్స్ రావడం జరిగింది సార్. సో కొన్ని కంపెనీస్ అయితే వారి నెట్వర్త్ కన్నా 10 టైమ్స్ ఎక్కువ. అంటే ఉదాహరణకి కంపెనీ నెట్ మొత్తం వాడి వాల్యూ అంతా, వాడి అసెట్స్ వాల్యూ మొత్తం 20 కోట్లు అయితే 200 కోట్లతో ఎలక్టరల్ బాండ్స్ భారతీయ జనతా పార్టీ కొనివ్వడం జరిగింది సార్. సో ఈ రకమైన లెక్కలన్నీ తీసుకుంటా వెళ్తా ఉంటే సరే ఎటకారం చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీకి డబ్బులు లేవా, టీ జాగడానికి లేదా అంటే డెఫినెట్ గా మళ్ళీ ఎవరో స్నేహితులు ఉంటే వారి దగ్గర అప్పో సొప్పో హ్యాండ్ లోనో లేకపోతే ఇదయ్యా మా పరిస్థితి మీరు ఈ దేశం ఒక్క నిమిషం ఈ దేశం కోసం ఈ దుర్మార్గపు భారతీయ జనతా పార్టీ ఈ రకంగా అంటే అప్పుడు డెఫినెట్ గా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే అందరూ దొంగల పక్షాన్ని జారడు కదా, అందరూ అసత్యాల పక్షాన. ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్ క్లిప్ వేయించి చూపించారు సార్. రాహుల్ గాంధీ గారు ఒక్క నిమిషం సార్, గాంధీ గారిని కూడా బ్రిటిష్ వాడు అంత వేధిస్తే గాంధీ ఆగాడు, తిరగకుండా తిరిగాడు కదా, స్వాతంత్రం తెచ్చిపెట్టాడు కదా. ఖచ్చితంగా ఆ సంకల్పం రాహుల్ గాంధీ దగ్గర ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఇదైతే నిలువున కుప్ప కూలుస్తా ఉన్నారో దాన్ని నిలబెట్టడం కోసం ఇండియా కూటమి, రాహుల్ గాంధీ ఖచ్చితంగా పోరాటం చేస్తారు. దానికోసం దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు, నిలబెడతాం కూడా. ఆదర్శంగా తీసుకునే ఇప్పుడు మోడీ గారు పనిచేస్తున్నట్లుగా ఉంది.